నమస్తే. న్యాచురల్ మెడిసిన్ ఛానల్కు స్వాగతం. ఇది తెల్ల జిల్లేడు మొక్క, మీ అందరికీ తెలిసిందే. ఈ తెల్ల జిల్లేడు అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి మొక్క, అద్భుతమైనటువంటి మనకు ప్రయోజనాలు అందించేటువంటి మొక్క. ఆరోగ్యపరంగానే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాలు అమితంగా అందించేటువంటి మొక్క. ధన ఆకర్షణ అందిస్తుంది, అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెంచుతుంది. అద్భుతమైనటువంటి మొక్క. ఈ మొక్క దీనికి సంబంధించి ఇంతవరకు మనకు ఎవ్వరూ చెప్పనటువంటి ఒక పరిహారము, యూట్యూబ్లో ఎక్కడా కూడా చెప్పనటువంటి పరిహారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. జిల్లేడు చెట్లకు ఈ విధమైనటువంటి కాయలు కాస్తాయి. మామూలుగా ఎరుపు రంగు పూలు పూసేటువంటి జిల్లేడుకైనా కూడా, ఈ తెలుపు రంగు పూలు పూసేటువంటి జిల్లేడుకైనా ఈ కాయలో పట్టుకుచ్చు లాంటి ఒక దూది లాంటి పదార్థం ఉంటుంది. అందులో విత్తనాలు ఉంటాయి, చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి. ఇవి బాగా ఎండిన తర్వాత, ఇది చూడడానికి అచ్చం కజ్జికాయలాగా ఉంది కదా, ఈ కాయ ఎండిన తర్వాత ఇది పొట్ట పగిలిపోతుంది. ఇందులో ఉన్నటువంటి విత్తనాలు ఈ పట్టుకుచ్చు లాంటి దారాల ద్వారా గాలిలో ఎగిరిపోవడం జరుగుతుంది. ఇవి ఎక్కడ పడితే అక్కడ ఈ విధమైనటువంటి తెల్ల జిల్లేడు మొక్కలు వ్యాప్తి చెందుతుంటాయి. ఇప్పుడు విషయం ఏమిటంటే, ఇది ఎండిన తర్వాత కాయ, ఇందులో ఉన్నటువంటి పట్టుకుచ్చు లాంటి దారాన్ని మనం సేకరించుకోవాలి. విధి విధానంగా సేకరించుకొని దారంలాగా చేసుకొని మనం దీపానికి ఎక్కించి, దీపంలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి, ఆవ నూనె, మీరు ఏదైతే విశేషంగా దీపారాధనకు వినియోగిస్తారో ఆ నూనెను పోసి దీపం వెలిగించాలి. ఇది ఒకటి. ఇంకొకటి ఏమిటంటే, ఈ దారాన్ని చిన్న తాడులాగా పేని పిల్ల పసుపు కొమ్ములు అని దొరుకుతాయి మీకు మార్కెట్లో. ఈ పిల్ల పసుపు కొమ్ముకి ఈ దారాన్ని ముడివేసి, ఈ కంకణంలాగా ఉన్నటువంటి దీన్ని మన కుడి చేతి ముంజేతికి కట్టుకోవాలి, మణికట్టు దగ్గర కట్టుకోవాలి. ఈ విధంగా కట్టుకున్నట్లయితే ఎలాంటి నరఘోష, నరపీడ, నరదృష్టి, నరశాపం ఇట్లాంటివి ఏ ఉన్నా కూడా, ఎంతటి చెడు శక్తులు ఉన్నా కూడా తొలగిపోతాయి. అన్ని పనుల్లో అఖండమైనటువంటి విజయం మీ సొంతమవుతుంది. విపరీతమైనటువంటి జన ఆకర్షణ, ధన ఆకర్షణ మీ సొంతమై తీరుతుంది.